పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాటి ఎపిసోడ్లో శైలు అయితే కేశవను ఓ రేంజ్లో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు దుర్గాప్రసాద్ ఏమో నారాయణ్ను చిత్రహింసలు పెడుతుంటాడు. మా అక్క కూడా ఇలానే బాధపడి ఉంటుంది కదా అని కొడుతూ నాటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. 25 పగరా ఇది, నీకోసం ఇన్నేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను. మా అక్కని చంపి తప్పించుకొని హాయిగా తిరుగుతున్నావు. మా ఊరి గ్రామదేవత దగ్గరికే వచ్చి పూజలు చేసుకుంటున్నావా అని దుర్గాప్రసాద్ రెచ్చిపోతుంటాడు. ఇక ఈ విషయం తెలిసిన మాధవ, చక్రి వెంటనే దుర్గాప్రసాద్ వద్దకు వచ్చి కాపాడుకుంటారు. అంతా నువ్వే చేసి ఇప్పుడు ఏం చేయనట్లు తెలియనట్లు అడుగుతున్నావని శైలు ఆట పట్టిస్తుంది. అసలు ఇదెలా జరిగింది అని కేశవ అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మా వాళ్ళు ముందే చెప్పారా నీ గురించి, నిన్ను నమ్మొద్దు, నాకు సంబంధం లేదు అని, మధ్యలోనే వదిలేస్తాడు అని. కానీ నేనే నా కేశవ అలాంటి వాడు కాదు అని అన్నాను. కానీ నువ్వేం చేశావు? వాళ్ళే రైట్ అని నిరూపించావు అని కోపంగా ఉన్నట్లు ఫోన్ కట్ చేస్తుంది. దీంతో కేశవ అయోమయంలో పడిపోతాడు. ఇంతలో చక్రి వచ్చి కాబోయే తండ్రి అని ఆట పట్టిస్తుంది. అలా 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 ఎలా, ఇలా ఎలా, ఇదంతా కళ అంటూ నేనేం చేయలేదురా అని అంటాడు కేశవ. నువ్వేం చేయకపోతే పైనుంచి ఎవరైనా వచ్చి మంత్రం వేశారా? ఊరుకోరా, ఏం కాదు. మనం వెళ్ళిన తర్వాత మాట్లాడి పెళ్లి చేద్దాం. ఇక మీ అత్త మీ బామర్దిగాడు కూడా ఏం చేయలేడు అని అంటాడు చక్రి. మరి మాట అని కేశవ ఇంకేం మాటలురా, వరాల మూట పుడుతుంటే అని చక్రి అంటాడు. కొడుతుంటే బాధగా ఉందా, నొప్పిగా ఉందా? నువ్వు మా అక్కని చంపేటప్పుడు కూడా మా అక్క ఇలానే బాధపడి ఉంటుంది కదా. ఇప్పుడు నీకు నరకం చూపిస్తా. పైకి వెళ్ళాక మా అక్క ఏ శిక్ష వేస్తుందో తన ఇష్టం. నేను మాత్రం ఇక్కడ నీకు మరణశిక్ష వేస్తాను. నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ 25 తర్వాత నా ఊరికొస్తావు? నిన్ను వదిలిపెడతాను అని ఎలా అనుకున్నావురా? వీణ్ణి కొట్టండి, నరకం అంటే ఏంటో చూపించండి అని దుర్గాప్రసాద్ ఆగ్రహిస్తాడు. ఇలా కట్టేసి కొడుతున్నారు, మీరు మగాళ్ళేనారా? ఒకసారి కట్లు విప్పేసి చూడు, నేనేంటో చూపిస్తా. నన్ను మర్యాదగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయండి. నా కొడుకులకు ఈ విషయం తెలిస్తే మీ అందరినీ చంపేస్తారు. ఒక్కొక్కరు చిరుతపురుల్లా వస్తారు అని నారాయణ అంటాడు. నీకు ఇంకా పొగరు తగ్గలేదు కదా అని ఇంకా కొట్టండి అంటూ రౌడీలకు చెబుతాడు దుర్గాప్రసాద్. వాళ్ళేమో నారాయణను చితకబాదేస్తుంటారు. ఇంకోవైపు కేశవయేమో అయోమయంలో ఉండిపోతాడు. శైలు గురించి తలుచుకుంటూ ఏం జరిగిందో అని అనుకుంటూ ఉంటాడు. ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతున్న కేశవ వద్దకు వచ్చి మాధవ మాట్లాడతాడు. ఏం ఆలోచిస్తున్నావురా? నిన్ను కొట్టే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. తప్పు చేసింది నేనే అయినా ఎదురిస్తావు. అలాంటి నువ్వు తప్పు చేయడమేంట్రా? సరే, ఇంటికి వెళ్ళాక వాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి చేసేద్దాం. వాళ్ళు నీ మీద కోపంగానే ఉంటారు, కానీ మాట్లాడి చేద్దాం అని మాధవ అంటాడు. నువ్వు నాతో ఏదైనా చెప్పాలారా అని కేశవను అడుగుతాడు మాధవ. ఏం లేదన్నయ్యా అని వెళ్ళిపోతాడు కేశవ. త్వరగా ఇంటికి వెళ్లారని అంతా బట్టలు సర్దుకొని ఉంటారు. ఇంతలో గాయత్రి, వినోద్ వచ్చి అప్పుడే వెళ్తారా? అందరం కలిసి వెళ్తాం కదా, ఉండండి, మీ మేనత్త ఇంటికి రావచ్చు కదా అని అంటాడు వినోద్. ఆ కోపాలు తాపాలు పట్టింపులు ఎందుకు అని వినోద్ అంటాడు. ఆ విషయం వీళ్ళకి కాదు, మన వాళ్ళకి చెప్పాలండి అని గాయత్రి అంటుంది. ఇంతలో తాయారొస్తుంది. వీళ్ళు వెళ్తున్నారట అని అంటుంది గాయత్రి. మంచిది, వెళ్ళండి, దుర్ముహూర్తం వస్తుంది, వెళ్ళండి అని అంటుంది. తాయారు వెళ్ళిపోవడంతో దుర్ముహూర్తం వెళ్ళిపోయింది. మనం పోదామని కన్నా కౌంటర్ వేస్తాడు. కారులో అందరూ లగేజ్ పెడతారు. అంకుల్జీ కహా హే అని మనీషా అడుగుతుంది. అరే అవును కదా, కహా హే అని కన్నా అంటాడు. ఛీ, అదే ఆయన ఎక్కడున్నాడు అని కన్నా అడుగుతాడు. అవును కదా, మనం ఆయన గురించే మర్చిపోయామే అని చక్రీకేశవ అంటాడు. బయటే ఉంటాడని అనుకున్నా అని మహా అంటుంది. ఇంతలో సతీష్ వచ్చి దుర్గాప్రసాద్ ఎత్తుకెళ్లిన విషయాన్ని చెబుతాడు. దీంతో అందరూ కంగారుగా వెళతారు. ఇదే విషయాన్ని గాయత్రి తన తల్లి తాయారుకి చెబితే మనకెందుకు అంటుంది. అప్పటికే నారాయణను ఆ రౌడీలు కొడుతుంటారు. ఒక్కసారిగా పెద్ది, కేశవ, చక్రి పులుల్లా మీద పడిపోతారు. ఆ రౌడీలను ఏరిపారేస్తారు. మా నాన్నని ఎందుకు కొడుతున్నారు అని మాధవ అడుగుతాడు. వీళ్ళను పక్కకు లాగేసి కొట్టండ్రా అని అంటాడు దుర్గాప్రసాద్. ఇక ఆ రౌడీలను చితక్కొట్టి పారిపోయేలా చేస్తారు పెద్ది, చక్రి, కేశవ. ఇంతలో ఊరి జనాలు కూడా వస్తారు. ఇక దుర్గాప్రసాద్ కూడా కత్తి పట్టుకొని నారాయణను పొడిచేందుకు వస్తే చక్రి చేత్తో అడ్డుకుంటాడు. ఈ క్రమంలో చక్రి చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా చక్రి రక్తం కారుతూ ఉంటుంది. అసలు మీకు మాకు సంబంధం ఏంటి? మీరెందుకు మా నాన్నని చంపాలని అనుకుంటున్నారు? మీరు మమ్మల్ని కాపాడారు. ఆ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి ఒకటేనా? అప్పుడున్న మంచితనం ఇప్పుడేమైంది అని చక్రి అడుగుతాడు. మీకు అతనికి ఉన్నది రక్త సంబంధమని నారాయణ చెప్పేస్తాడు. ఇంతలో తాయారు వచ్చి విషయమంతా చెబుతుంది. అతను మీ అమ్మకి తమ్ముడు, మీ మేనమామ అని నిజం చెప్పేస్తుంది. జైలుకు వెళ్ళిన తర్వాత సంబంధాలు తెగిపోయాయని అంటుంది. ఇన్నేళ్లకు మళ్ళీ ఊరికి తిరిగి రావడంతో పాతపగ గుర్తుకొచ్చుంటుంది అని తాయారంటుంది. ఎప్పుడో జరిగింది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ముక్కు తీర్చుకునేందుకు వచ్చిన వాణ్ణి ఇలా చేయడం తప్పు కదా. నలుగురికి న్యాయం చెప్పే మీరే ఇలా చేస్తారా అని ఊరి జనాలు అడుగుతారు. మా అమ్మ ఫోటోని ఇంట్లో, ప్రేమను గుండెల్లో దాచుకున్న మీరు ఇలా పగను కూడా పెంచుకున్నారా?
మీకు ఇది ప్రశాంతతనిచ్చిందా అని మాధవ్ నిలదీస్తాడు. దీంతో దుర్గాప్రసాద్ సైలెంట్గా ఉండిపోతాడు. అంతటితో ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.